హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై చూద్దామండి. బెండకాయలు వారానికి ఒక్కసారైనా కర్రీ ఇలా ఫ్రై చేసుకొని తింటే మంచిది. ముందుగా బెండకాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి రెడీ చేసుకోవాలి. మరి అలాగే ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకొని కొంచెం పోపులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, మరి ఈ పోపులన్నీ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా కొంచెం వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి మంచిగా పచ్చిమిర్చిని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసుకొని ఉప్పు కూడా కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని చాలా త్వరగా అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఈ ఫ్రై. అలాగే బెండకాయలని కూడా వేసుకొని కలుపుకోవాలి. వేసి బాగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోకుండా కూడా మనం మగ్గించుకోవచ్చు. ఎందుకంటే బెండకాయ మూత పెట్టకుండా కూడా త్వరగా మగ్గిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని ఇంకా బాగా కలుపుకొని దగ్గరికి సిమ్లో పెట్టుకొని మనము మగ్గించుకోవాలి. లాస్ట్లో కొంచెం మీరు ఉప్పు చూసుకొని సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత బెండకాయ బాగా ఫ్రై అయిపోయి ఈ గోల్డ్ కలర్లో వచ్చేసేలాగా ఫ్రై చేసుకోవాలి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.